సార్ ఇప్పుడు ఫ్రీక్వెంట్ గా గ్రామ సభలు కండక్ట్ చేస్తారు కదా సార్. ఎంత ఫ్రీక్వెంట్ గా కండక్ట్ చేస్తారు అండ్ ఎంత మంది నార్మల్ గా పార్టిసిపేట్ చేస్తారు అంచనాకి? మేడం యాక్చువల్లీ మేము గ్రామ సభ అనౌన్స్మెంట్ మాత్రం వాట్సాప్ లో విలేజ్ గ్రూప్స్ అని ఉంటాయి. అయితే ఓకే. ఆ గ్రూప్స్ లో పెడతాము, దప్పు చాటింపు కూడా ఇస్తాం పల్లెటూర్లలో. కానీ కొంతమంది రెస్పాండ్ రారు. కొంతమంది వస్తారు విలేజ్ మీద, వరే ఇప్పుడు మనం చేసుకుందాము బాగుంటది ఆ ప్రోగ్రామ్ కోదాం అని చెప్పేసి వెళ్తారు. మనకు మినిమం కావాల్సినంత మంది వస్తేనే ఆ గ్రామ సభ యాక్సెప్ట్ చేస్తాం అన్నట్టు. ఒకవేళ ప్రజలు రాకపోతే ఆ గ్రామ సభను రద్దు చేసి మళ్ళీ ఇంకొక రోజు కూడా పెట్టుకుంటాం. గ్రామ సభ జరపడానికి ఎంత మంది ఉండాలి దాదాపుగా? మనకు దాదాపు 3,000 మంది జనాభా ఓటర్స్ ఉన్నారు కదా మేడం. దాంట్లోకి వెళ్ళి కనీసం అన్న ఒక 600 మంది అయితే ఉండాలి గ్రామ సభ జరిపేటప్పుడు. సార్ అది ఇంకొకటి, ఈ గ్రామ సభలు జరిపేటప్పుడు ఎవరెవరిని ఖచ్చితంగా పిలుస్తారు సార్? మేడం గ్రామ సభ జరిగేటప్పుడు మేము మా ఎజెండా పంపిస్తాం అన్నట్టు. ఎజెండాలో గ్రామ పంచాయతీ సంబంధించిన వాళ్ళందరూ వార్డ్ మెంబర్స్, ఇటు ఎంపీటీసీ గారు అండ్ అక్కడ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటే వాళ్ళని కూడా పిలుచుకోవచ్చు. అది కాకుండా ఇప్పుడు యువజన సంఘాలు, మహిళా సంఘాలు, ఐకేపీ వాళ్ళు, ఆశా వర్కర్స్, పశు వైద్య డాక్టర్లు, స్కూల్ యాజమాన్యం, టీచర్స్, అంగన్వాడీ టీచర్స్, గ్రామ పంచాయతీ పరిధిలో ఏవైతే గవర్నమెంట్ నుంచి సంస్థలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా పిలుస్తాం. వాళ్ళందరినీ దాదాపుగా విలేజ్ లో ప్రతి ఒక్కళ్ళని మేము పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళకు ఎజెండా పంపిస్తాం మేడం. వాళ్ళు ఎంప్లాయీస్ అందరు వస్తారు, వాళ్ళ సమస్యలు కూడా మాకు చెప్తారు మేడం. దాన్ని మళ్ళీ జనరల్ బాడీ కూర్చొని అదే గ్రామ సభలో మేము అది నమోదు చేసుకొని దాని వెంటనే పరిష్కారం దిశగా మేము ప్రయత్నం చేస్తాం.